ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీఐపీలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము 500 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా గాలి కొదిలేశారని భక్తులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమలలో భక్తులకు సంబంధించి ఎటువంటి వస్తువులు అందుతున్నాయి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా ఉన్నారు? మేము 500 టికెట్ తీసుకున్నామండి. మాకు 2 hours పట్టింది. 4 o'clock నుంచి కూడా లైన్లు వదలలేదంట. కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టి అందరూ గొడవ చేస్తున్నారు. మెయింటెనెన్స్ సరిగ్గా లేదంటున్నారు. వాటర్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ మెయింటెనెన్స్ బాగాలేదండి. మెయింటెనెన్స్ బాగాలేదు. రేపు ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఎలా ఉంది అసలు? 4 గంటల నుంచి లైన్లో ఉన్నామండి. అసలు కనీసం మంచినీళ్ళు కానీ ఏమీ లేవు. అసలు పట్టించినోడు లేడు. ఎప్పుడు అంత దారుణం ఎప్పుడు లేదండి. అసలు అది ఎటువంటి ఫెసిలిటీ లేదండి. 500 రూపాయలు తీసుకున్న టికెట్. అసలు ఫెసిలిటీ లేదు, కనీసం మంచినీళ్ళు లేవు. నీళ్ళు తాగటానికి వాటర్ గ్లాసులు లేవు. టాబ్లెట్లు వేసుకోవాలి, ఎలా వేసుకుంటారు చెప్పండి? అది పేషెంట్లు ఉన్నారు కదా, షుగర్ పేషెంట్లు ఉన్నారు. నీళ్ళు తాగాలంటే ఎలా తాగలరు? టాబ్లెట్లు వేసుకోవాలంటే గ్లాసులు లేవు. గ్లాసులు పెట్టచ్చు. ఫస్ట్ 3 గంటలైందన్న వచ్చి లైన్లోకి. ఎలా ఉంది అసలు పరిస్థితి? 4 గంటలు అయిందన్న లైన్లోకి వచ్చి 4 hours అయింది. లేవుగా, మరి లేవుగా. 500 రూపాయలు చాలా ఇది కట్టేవండి టికెట్. 500 రూపాయలు తొందరగా అవుతుందని వచ్చాం. ఘోరాతి ఘోరం. ఈ పాలక మండలి చేస్తున్నది చాలా వరస్ట్. ఎంత అసలు దర్శనం అన్నది లేదు. మధ్యలో మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. తోపులాట. ఆపేయండి 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 అంటున్నారు అందరూ. అంటే విఐపీలకి బాగా చూస్తున్నారండి, సామాన్య భక్తులకి ఏమీ లేదు. వైకుంఠ ఏకాదశి రోజు అయితే చాలా ఘోరాతి ఘోరం. స్వామిని దర్శనం చేసుకుందామని వస్తే మాకు చుక్కలు చూపిస్తున్నారు. ఇక్కడ మంచినీళ్ళు లేవండి, మంచినీళ్ళు లేవు. పెద్దోళ్ళు వచ్చారు, పెద్దోళ్ళకి వాష్రూమ్కి వెళ్తాక లేవు. టికెట్ 500 రూపాయల టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. 1000 కోట. ఇక్కడికి వస్తే 10,000 మంది ఉన్నారు. 1000 కోట టికెట్లు 10 జనాలు ఎలా వచ్చారు? టికెట్ మళ్ళీనేమో స్టార్ట్ వచ్చినప్పటికి 5 దగ్గర నుంచి 6 వరకు అన్నారు. 5 వదలాలి కదా. 5 వదిలిన ఇప్పుడు వదులుతున్నారు. స్లాట్ ఉండాలి కదా. 5 to 6 1000 మంది అన్నప్పుడు 1000 మందిని 5 to 6 వదలాలి కదా. ఇంత ట్రాఫిక్ ఉండదు కదా. అక్కడ స్వాములు అండి ఇడుములు ఎత్తుకొని స్వాములకు సపరేట్గా ఇవ్వాలండి. ఇప్పుడు మేమంటే 3 గంటలు ఉంటాం. స్వాములు ఇడుములు పట్టుకుంటే ఎంత దూరం నుంచి వస్తారు. వాళ్ళకి అన్నీ సపరేట్ లైన్ ఇవ్వాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి సపరేట్ పాలు సౌకర్యం అందించాలి. ఏమి సదుపాయాలు లేవండి. ఇక్కడ కనీసం తాగేందుకు నీరు కానీ భక్తులకు సంబంధించి కనీస వస్తువులు కూడా పెట్టుకున్నటువంటి నాదుడే కడువేరని చెబుతున్నారు. చూస్తే కనుక ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇటువంటి పాలకులు కానీ పూర్తి స్థాయిలో కూడా తమ నిర్లక్ష్యం చేశారు. 4 గంటల పాటు నరకయాతన అనుభవించాము. స్వామి దర్శనానికి వచ్చినటువంటి తమకు కూడా పూర్తిగా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి వారు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, ద్వారకా తిరుమల నుంచి.